ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈరోజు మనం బైబిల్లోని అత్యంత శక్తివంతమైన, అదే సమయంలో ఎంతో మందిలో ఆసక్తిని రేకెత్తించే ఒక అద్భుతమైన లేఖన భాగం గురించి ధ్యానించుకుందామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాలండి. ఈ వచనాలు పునరుత్థానుడైన యేసు క్రీస్తు తన శిష్యులకు, అలాగే ఆయనను నమ్మే ప్రతి విశ్వాసికి ఇచ్చిన గొప్ప అధికార పత్రం ఇది. ఈ వచనాలలో యేసయ్య ఏమంటున్నారంటే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వినడానికి ఎంతో ఆశ్చర్యంగా, ఒక యుద్ధ వీరుని గర్జనలా ఉన్నాయి కదూ. అయితే ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులకు ఒక అనుమానం ఉందండి. ఈ కాలంలో కూడా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా? పాములను పట్టుకోవడం, విషం తాగినా హాని కలగకపోవడం అంటే నిజంగానే అలా చేయాలా? అసలు ఈ వచనాల వెనుక ఉన్న దేవుని మర్మం ఏమిటి? ఈరోజు మనం ఈ విషయాలను దేవుని వాక్య వెలుగులో చాలా స్పష్టంగా, లోతుగా తెలుసుకుందామండి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ విశ్వాస జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. మొదటిగా యేసయ్య చెప్తున్న మాట, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. అవును ప్రియులారా, యేసు క్రీస్తు నామములో ఉన్న అధికారం సామాన్యమైనది కాదండి. సాతాను శక్తుల మీద, చీకటి అధికారాల మీద పోరాటానికి దేవుడు మనకు తన నామాన్నే ఒక ఆయుధంగా ఇచ్చాడండి. మీరు యేసయ్యను హృదయపూర్వకంగా నమ్మినప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అపవాది శక్తులను ఎదిరించే అధికారం మీకు లభిస్తుందండి. రెండవదిగా, క్రొత్త భాషలు మాటలాడుదురు. ప్రియులారా, ఇది పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తలుల మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు నెరవేరటం మనం చూసామండి. క్రొత్త భాషలు అంటే కేవలం అన్య భాషలు మాత్రమే కాదండి. దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి పరలోక సంబంధమైన భాషలో దేవునితో మాట్లాడడం మరియు హృదయాలను మార్చే ప్రేమగల మాటలు మాట్లాడడం కూడా ఇందులో భాగమే. ఇక మూడవది, మనల్ని ఎంతగానో ఆలోచింపచేసే మాటండి. పాములను చేతపట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి ఏమాత్రమును హాని చేయదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. దేవుడు మనల్ని పరీక్షించమని లేదా సాహసాలు చేయమని చెప్పడం లేదండి. కావాలని విషనాగులను పట్టుకోవడమో లేదా విషం త్రాగి ప్రదర్శనలు చేయడమో దేవుని వాక్య ఉద్దేశం కాదండి. ఎందుకంటే దేవుడైన యెహోవాను మనం శోధించకూడదు. మరి దీని అర్థం ఏమిటి? అపోస్తలుడైన పౌలు పరిచర్య నిమిత్తం మల్తా ద్వీపానికి వెళ్ళినప్పుడు ఒక విషసర్పం ఆయన చేతిని కరుచుకుంది. అక్కడున్న వారంతా పౌలు చనిపోతాడని అనుకున్నారండి. కానీ పౌలు ఆ పామును మంటల్లోకి విదిలించి వేశాడు. ఆయనకు ఎలాంటి హాని జరగలేదు. దేవుని పనిలో, దేవుని చిత్తంలో మీరు ఉన్నప్పుడు శత్రువు మీపై ఎలాంటి మరణకరమైన దాడులు చేసినా, ప్రమాదవశాత్తు మీకు ఎలాంటి ఆపద ఎదురైనా దేవుని దైవిక రక్షణ మిమ్మల్ని కాపాడుతుంది అనేదే ఈ వాక్యం యొక్క అసలు మర్మమండి. సాతాను అనే సర్పం యొక్క తలను నలగగొట్టే అధికారం మనకు ఇవ్వబడింది.
చివరిగా రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. అవును ప్రియులారా, యేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడండి. ఆయన నాడు స్వస్థపరిచాడు, నేడు కూడా స్వస్థపరుస్తున్నాడు. విశ్వాసముతో మీరు దేవుని నామములో ప్రార్థించినప్పుడు రోగులకు దైవిక స్వస్థత లభిస్తుంది. ఈ 5 సూచక క్రియలు కేవలం నాటి అపోస్తులకు మాత్రమే కాదండి, నేడు జీవిస్తున్న యేసయ్యను నిజముగా నమ్ముతున్న ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆత్మీయ ఆయుధాలండి. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీ విశ్వాసాన్ని తక్కువ అంచనా వేయకండి. మీరు సాధారణమైన వారు కాదు, పునరుద్ధానుడైన యేసు క్రీస్తు అధికారంలో పాలిభాగస్తులండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ అద్భుతాలు మన మహిమ కోసం కాదు, దేవుని నామ మహిమ కోసం, సువార్త వ్యాప్తి కోసం మాత్రమే జరగాలి. ఈరోజు మీ జీవితంలో ఎలాంటి అనారోగ్యం ఉన్నా, ఎలాంటి సాతాను శోధనలు మిమ్మల్ని వేధిస్తున్నా, వాటన్నిటిపై మీకు అధికారం ఉంది. యేసు నామములో వాటిని గద్దించండి, జయాన్ని పొందండి. ఇప్పుడు మనమందరం కలిసి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకుందామా? కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదింపబడునుగాక. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ పవిత్ర నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నాయనా. ఈరోజు ఈ వీడియో ద్వారా నీ శక్తివంతమైన లేఖనాలను వీక్షించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. మార్కు 16, 17, 18 వచనాల ద్వారా మీరు మాకిచ్చిన దైవిక అధికారాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డలలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఇప్పుడే నీ గాయపడిన హస్తమును చాపి వారిని ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసు నామములో ప్రతి బలహీనత, ప్రతి రోగము ఇప్పుడే తొలగిపోవునుగాక. ఎవరైనా సాతాను శోధనల చేత, చీకటి శక్తుల చేత, మానసిక ఒత్తిడి చేత నలిగిపోతుంటే యేసు నామ అధికారము ద్వారా వారికి సంపూర్ణ విడుదల కలుగునుగాక. వారి కుటుంబాలలో శాంతిని, సంతోషాన్ని నింపండి. తండ్రి, శత్రువు ఏ ఆయుధాన్ని మాపై ఉపయోగించినా అది వర్ధిల్లదు అని మీరు సెలవిచ్చిన మాట ప్రకారం నీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి. వారి విశ్వాసాన్ని బలపరచండి. ఈ వాక్యము వారి హృదయాలలో నూరంతలుగా ఫలించి వారు నీ సాక్షులుగా జీవించే కృప దయచేయుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడు, జీవాధిపతి అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మన ఛానల్లో ప్రారంభపు వీడియోలు కూడా వీక్షించండి.